పత్రిజీ గారి ఆశయం దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సంబంధించి పలు రకాల ట్రస్టులు ఏర్పడినప్పటికీ అందరి ఆశయం ఒకటే, అందరి ధ్యేయం ఒకటే. ధ్యాన ప్రచారం, అలాగే ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగిపోతున్నారు. మరి ఈరోజు మార్నింగ్ సెషన్లో భాగంగా ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు సంబంధించి ఆ సభ్యులు అందరినీ కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సంబంధించి ముఖ్యమైన సలహాలు సూచనలు అందిస్తూ విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. దయచేసి ఎంటైర్ హైదరాబాద్ ట్రస్ట్ అండ్ భాగ్యనగర్ ట్రస్ట్ రావాల్సిందిగా మనవి. మన ప్రియతమ గురుగారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హైదరాబాదు ట్రస్ట్లో మొత్తం 11 మంది ట్రస్టీస్ ఉన్నారండి. 2023లో అద్భుతమైన అభివృద్ధి చేశాం. అన్నపూర్ణేశ్వరి క్షేత్రం ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేశాం. రిసెప్షన్, అందులో ఎవరైనా రాగానే రోజు పిరమిడ్ మాస్టర్స్ రాగానే అక్కడ బ్రీఫింగ్ రూమ్స్తో సహా రిసెప్షన్ సెంటర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం. పార్వతీ పిరమిడ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దానితో పాటు ద్వారకా నివాస్ ఒక వింగ్ 3 ఫ్లోర్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతిష్టాకారమైనది హనుమాస్పల్లి నుంచి పిరమిడ్కి బీటీ రోడ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. గట్టిగా చప్పట్లు. ఇది ఈ సంవత్సరం జరిగిన ఎన్నో కార్యక్రమాలతో ఇది ఇక్కడ జరిగిన డెవలప్మెంట్. 2024లో 11 మంది ట్రస్టీస్ 3 బృందాలుగా చేసి సబ్ కమిటీలుగా ఫామ్ చేసి 3 ప్రాజెక్టులు, ఇక్కడి నుంచి కైలాసపురిలో ఉండేది 3 ప్రాజెక్టులు మేజర్గా. మొట్టమొదటిది చారిత్రాత్మకమైన ప్రతిష్టాకారమైన పత్రిజీ శక్తిస్థల్ ప్రాజెక్టుకు మా రాంబాబు గారు హెడ్, శ్రీరామ్ గోపాల్ గారు, సౌమ్య కృష్ణమోహన్, లక్ష్మి, జయశ్రీ గారు, మాధవిలతో ఒక లార్జర్ కమిటీ, ఎక్కువ మహిళలను పెట్టి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క వారు ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేశారు. 2024లో ఆ పత్రిజీ శక్తిస్థల్ అనే ప్రాజెక్టు కూడా అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. పొద్దుగాల ఆ సభ్యులు మీ అందరికీ చెప్పారు. గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. 2వ సబ్ కమిటీ ద్వారకా నివాస్. ఈనాడు కైలాసపురిలో అన్ని ఉన్నాయి, కానీ వసతి లేదు. కొన్ని కారణాలతో దీనితో రాలేదు. ఆ యొక్క క్రిటికల్ ప్రాజెక్ట్, అది ఇప్పుడు మేము క్రిటికల్ ప్రాజెక్ట్గా చేశాం. ఎట్టి పరిస్థితుల్లో కైలాసపురిలో కావాలన్నా వద్దా? డార్మెటరీస్ వద్దా? మరి గట్టిగానండి చప్పట్లు కొడితే. దాని హెడ్ మారం శివప్రసాద్ గారు, బాలకృష్ణ గారు, పత్తి రవికుమార్ గారితో ఇంకో కమిటీ చేశాం. 3వది చాలా ముఖ్యమైన కమిటీ, అన్నదాత సుఖీభవ. భోజనం పెట్టాలన్న రోజు అన్నదాత సుఖీభవ ప్రాజెక్టుకు దానికి సాంబశివరావు, మిదాని సురేష్ బాబు గారు, దాట్ల హనుమంతరాజు గారుతో ఇంకొక కమిటీ. నేనేం చేసేది లేదు, ఆ కమిటీలందరినీ కలిసి సమన్వయం చేస్తూ ఈ 2024లో ఒక గొప్ప లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని సాధించాలన్న ఏకైక అదే మా టార్గెట్. ఫస్ట్ ఈ శక్తిస్థల్లో అతి ముఖ్యమైన వ్యక్తి మా శ్రీరామ్ గోపాల్ గారు. మేమందరం ముందు కనిపిస్తాం, ఆయన కనిపాడు అంతే తేడా. బట్ ఈజ్ ద బ్రెయిన్ బిహైండ్ ది ఎవ్రీ డెవలప్మెంట్ అన్నట్టు. ఈ శక్తిస్థల్ నిర్మాణంలో ఆయన ఇచ్చిన ఐడియా ఇట్స్ మార్వలస్. అది ఎవరికి రాదు, ఏ ఆర్కిటెక్ట్కి రాదు. ఆయన ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో రాత్రంతా నెట్ మీదనే ఉంటాడు. అది క్యాచ్ చేసి చాలా బ్యూటిఫుల్. ఎలా ఉంది శక్తిస్థల్? వారి మాటల్లో ఇందాం బ్రీఫ్గా. ధ్యానులకు మరొకసారి నమస్కారం. మహేశ్వర మహాపిరమిడ్ 2009లో శంకుస్థాపన చేసుకుని 2011లో పూర్తి చేసుకున్నాం. తర్వాత 2019లో దాని ఇంటర్నల్గా కావాల్సిన వ్యవహారం అంతా కూడా ఒక 2 ఏళ్ల పాటు 2021 దాకా వర్క్ చేసి అది కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయింది, ఎక్సెప్ట్ ఫర్ సమ్ ల్యాండ్స్కేప్ వర్క్. ఈ లోపల మనకి ఇంకో పెద్ద ప్రాజెక్టు పత్రిగారు చెప్పారు. అదే మనం కోరుకున్న పత్రిజీ శక్తిస్థల్ స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్. ఈ ప్రాజెక్ట్కి ఒక స్మాల్ ఇంటెంట్ అగైన్ మన స్పిరిచువల్ సైన్స్ సబ్జెక్ట్ అంతా మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఎలా మేనిఫెస్ట్ అవుతుందనేది కేవలం ఒక 3-4 వీక్స్లో మేనిఫెస్ట్ అయింది. ఇప్పుడు అనుకున్న కళ. నా మీరు ఏవీలో చూసుంటారు, ప్రసాద్ స్థపతి గారు దాన్ని
మనం అనుకున్న విధంగా దానికి ఒక క్రియేషన్, ఒక రూపం ఇచ్చారు. రేపు సంక్రాంతి అండ్ మహాశివరాత్రికి మధ్యలో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. స్టాచ్యూ కాకుండా మిగిలిన సివిల్ వర్క్ అంతా కూడా బై 2024 మళ్ళీ మనం ధ్యాన మహాచక్రానికి కంప్లీట్ చేయాలని ఒక సత్సంకల్పంతో, ప్రయత్నం కాదు, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఆ తర్వాత స్టాచ్యూ అనేది కూడా దాని కంప్లీషన్తో పాటు వస్తుంది. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం చేపట్టిన ఇక్కడ ప్రాజెక్ట్స్లో ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పత్రిజీ శక్తిస్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్. మీ అందరి సహకారం, ముఖ్యంగా ఆర్థిక సహాయమే, దీంట్లో దాపరికం ఏమీ లేదు. ఉంటే ఎంత తొందరగా మనం చేస్తే మార్నింగ్ అనుకున్నట్టుగా మన జీవిత కాలంలోనే మనం కంప్లీట్ చేయాలి. కాబట్టి జీవితకాలం దాకా కాదు, విత్ ఇన్ ద ఇయర్ కంప్లీట్ చేయాలి అన్న ఒక సత్సంకల్పంతో భావి తరాల వాళ్ళకి, మనకు కాదు ఇది, మనకంటే మన పత్రికారితో జీవించాం కాబట్టి మనకు ఆ ఫీలు ఆల్మోస్ట్ జెనెటిక్గా ఉంది మనకి. బట్ భావితరాల వాళ్ళకి పత్రికారి స్ఫూర్తి, పత్రికారి చైతన్యం, ధ్యాన శాస్త్ర జ్ఞానం అంతా కూడా అందాలంటే ఈ శక్తిస్థల్ నుంచే వస్తుంది. దిస్ విల్ బి ఎ సీట్ ఆఫ్ అబ్సల్యూట్ అన్కంటామినేటెడ్ స్పిరిచువల్ లెర్నింగ్. ఇంత బృహత్ కార్యక్రమానికి మనం అందరం చేయూతనివ్వాల్సిందే. అండ్ ఇవే కాకుండా భాస్కర్ గారు అన్నట్టుగా ఇంత గొప్ప ప్రాజెక్టులోకి న్యాచురల్లీ అనేక మంది ధ్యానులు, అనేక మంది కొత్త వాళ్ళు తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి వస్తూ ఉంటారు. కాబట్టి అనేక వసంతులు కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాంతో పాటు ద్వారకా నివాస్ ఉంది, భీమా రెస్టారెంట్ ఉంది, ఇట్లా అన్నీను. సో ఈ ప్రణాళిక 2024లో ముమ్మరంగా సాగించాలి అని మా ప్రయత్నం. సార్, ధ్యానులందరూ నేను చాలామందిని కలుస్తున్నారు, వారందరూ శక్తిస్థల్కు సహాయం చేయడానికి రెడీ ఉన్నారు, మీరు మొదలు పెట్టడానికి రెడీ ఉన్నారా అని నన్ను ప్రశ్నలు ఇస్తున్నారు. 100% రెడీగా ఉంటామండి. ఎదురుగా స్టాల్ ఉంది, ఇప్పటి నుంచే చప్పట్లు గట్టిగా కొట్టాలి. ఆయన ఎన్ని రాత్రులు పగలు పనిచేస్తున్నాడో దాని మీద. అన్నదానం దగ్గర ఎట్లా ఉండారో ఆ విధంగా అక్కడికి వచ్చి మీరు అనుకున్నది మీరు చేసి పెడితే పత్రిజీ శక్తిస్థలు ఆటోమేటిక్గా విత్ ఇన్ ది ఇయర్ అయిపోతుంది. ఇంకొక సభ్యుడు రాంబాబు గారు, సారు 30 సెకండ్లే మాట్లాడతాడు. అందరికీ నమస్కారం. మనం ఈ ప్రాజెక్ట్ని హైదరాబాద్ వస్తే ఇక్కడ విజిట్ చేయాలనే విధంగా అంత బ్రహ్మాండంగా మనం తయారు చేయాలి. దానికి అందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. మొత్తం పిఎస్ఎస్ మూమెంట్లో మైకును తక్కువ వాడే వ్యక్తి ఆయనే. ఇంకొక అతి ముఖ్యమైన ట్రస్టీ మా సౌమ్య కృష్ణమోహన్. మొత్తం పిఎస్ఎస్ మూమెంట్కు, హైదరాబాదు ట్రస్ట్కు వెన్నెముక లాంటి ఆ దంపతులు కృష్ణమోహన్ గారు. గురుదేవభవ. ధ్యాన మిత్రులందరికీ కూడా నా నమస్కారం అండి. పత్రిగారు మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మళ్ళీ ఈ మూడు కాక ఇంకొకటి ముఖ్యమైన దాని గురించి చెప్తుంటారు. ఏంటి అంటే సేవ. ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఏంటి సేవ చేయాలి, సేవ చేయాలి అని చెప్తూ ఉంటారు. మరి సేవ ఎందుకు చేయాలి అంటే దీనికి ఒక అద్భుతమైన చిన్న కథ రూపంలో మనం తెలుసుకోవచ్చండి. ఒకసారి కృష్ణుడు, అర్జునుడు కూర్చున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కష్టం విని అర్జునుడు ఆయనకి ఎన్నో వరహాలు ఇస్తారంట, బంగారు వరహాలు. ఆయన ఎంతో ఆనందంతో నా కుటుంబం చక్కగా ఉంటుందని చెప్పి తీసుకెళ్తున్నప్పుడు ఒక దొంగ వచ్చి దొంగతనం చేస్తాడంట. తిరిగి బాధతో మరీ భిక్షాటన చేస్తూ ఉంటారు. మళ్ళీ అర్జునుడు వచ్చి సరే ఈసారి ఒక బంగారు ఉంగరం ఇస్తారు. ఆయన ఎంతో ఆనందంతో ఆ ఉంగరాన్ని ఇంటికి తీసుకెళ్ళి భార్య ఎక్కడైతే మళ్ళీ అది తప్పిపోతుందేమో అని చెప్పి చక్కగా లోపల ఒక కుండలో దాచిపెడతాడనమాట. భార్య ఏం చేస్తుందంటే ఆ కుండను తీసుకెళ్ళి నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఆ ఉంగరం కాస్త నీళ్ళలో పడిపోతుందంట. మరి ఏంటి అంటే మరీ బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు ఈసారి ఏం చేస్తాడంటే కృష్ణుడు సరే 3 వరహాలు ఇస్తాను నీకు అని చెప్పి 3 వరహాలు చేతికి ఇచ్చినప్పుడు సరే ఈ 3 వరహాలతో నేను ఏం చేయగలను అన్న ఆలోచన చేస్తున్నప్పుడు ఒక చేపని వేటగాడు పట్టుకున్నప్పుడు సరే ఇంత బాధలో ఉంది చేప అని చెప్పి ఆయనకు 3 వరహాలు ఇచ్చి ఆ చేపని తన కమండంలో వేసుకుంటారంట. ఇంటికి వెళ్ళి ఆ నీళ్ళని వంపబోతుంటే ఏదో అడ్డుపడుతుంది.
ఏంటి అని చూస్తే ఒక బంగారు ఉంగరం, అంటే ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో అది. ఆయన ఉంగరాన్ని పట్టుకొని బయటకు వచ్చి గట్టిగా నాకు దొరికింది దొరికింది అన్నప్పుడు అక్కడ పక్కన వెళ్తున్న దొంగలు ఓహో వీళ్ళకి నా గురించి తెలిసిందేమో అని చెప్పి ఆయన బంగారు వరహాలు ఏదైతే అప్పటి వరకు పోగొట్టుకున్నాడో అవన్నీ తెచ్చి తిరిగి ఇచ్చారంట. ఇవి నీ అర్జునుడికి అర్థం కాదు. ఏం జరిగింది అంటే, చూడు నాయనా, ఎప్పుడైతే మన కోసం మనం సేవ, మన కోసం మనం అన్నీ చేసుకుంటున్నప్పుడు ఏది ఎదుగుదల రాదు. ఎప్పుడైతే నిస్వార్థంగా పరుల కోసం ఈ జగత్తు కోసం ఎప్పుడైతే మనం అనుకొని ఈ విశ్వం కోసం ఎప్పుడైతే సేవ చేస్తామో, మనం ఏదైతే ఇస్తున్నామో దానికి 10 తిరిగి మనకి వస్తుంది అని. ఇప్పుడు మన వంత బాధ్యత ఏంటి? పత్రిగారు లేరు, ఇంట్లో పెద్దవాళ్ళు లేకున్నప్పుడు ఏంటి బాధ్యత? పిల్లలది. సో ఇప్పుడు ఏంటి మన పిల్లలుగా మన వంతు బాధ్యత ఏంటి అంటే, ఇక్కడ శక్తి స్థల నిర్మాణం జరుగుతుంది, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో మన వంతు బాధ్యతగా మనము ముందుకొచ్చి నిస్వార్థమైన సేవ, ఎవరి కోసం? భావి తరాల కోసం. ఎప్పుడు మనకు ఒక ఆలోచన, బిడ్డలకి ఏమైపోతున్నారు, నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది అని. సో వాళ్ళకి మనం ఒక బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేయాలి అన్నప్పుడు మనం ఇక్కడ ప్రతి ఒక్క దానిలో పాలు పంచుకోవాలి. ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారనే కాన్సెప్ట్ కాదండి. ప్రతి ఒక్కరూ చేయి కలిపితేనే ఏదైనా జరుగుతుంది, కానీ ఏ ఒక్కరితో ఏది సాధ్యం కాదు. మన పత్రికలు అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. గ్రూప్ మెడిటేషన్ అంటారు, సజ్జన సాంగత్యం అంటున్నారు. ప్రతిదీ కూడా గ్రూప్ ఎనర్జీ. సో మనం మన వంతు బాధ్యతగా గ్రూప్ ఎనర్జీగా మన వంతు బాధ్యత మనం అందరూ కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. జయశ్రీ గారు సంవత్సరానికి ఒకసారి వస్తారు, కానీ ట్రస్ట్కు ఎప్పుడు అడిగినా వండర్ఫుల్ సలహాలు ఇస్తారు. శక్తిస్థల్లో మాత్రం మేడంకి చెప్పాను, మేడం ఒంగోలు నుంచి ఖాళీ చేసి వచ్చి హైదరాబాదులో కైలాసపూర్లో ఉండి శక్తిస్థల నిర్మాణం చేయాలి. కరెక్టా? చప్పట్లు కొట్టండి మేడం, గట్టిగా గట్టిగా. మేడం మనకు మాట ఇవ్వాలి. శక్తిస్థల్లో మేడం యొక్క పాత్ర. థ్యాంక్ యూ అండి. ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా నామసుమాంజలు. మరి మనం ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగము, ధ్యాన మహాచక్రము రకరకాల పేరుతో ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము, అందరం కలుస్తున్నాము, సంబరం జరుపుకుంటున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎప్పుడన్నా ఎవరన్నా సహాయం చేయమని అడిగితే మాత్రమే చేస్తున్నాము. కానీ మన గురువుగారు మనకు నేర్పించింది ఏంటండి? మనం నేర్చుకున్న ధ్యానము ఇతరులకు నేర్పించమని చెప్పారు. అంటే ఇతరులు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ పక్కన వాళ్ళు అందరూ అని అర్థం. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మన వయసుకి మనం ఉన్ననాళ్ళు మనకు తెలుస్తుంది పత్రిగారి గురించి. తర్వాత భావితరాలకి తెలియాలి అని అంటే మరి ఒక రామాంజనేయ స్టాచ్యూ కానీ ఇలాంటి స్టాచ్యూస్ ఇవన్నీ ఎందుకు పెట్టారండి? అవి పెట్టడం వలన ఇది ఏంటి, ఇది ఎందుకు పెట్టారు అని వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడన్నా కనీసం తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ స్థాపిస్తారు మనకు పెద్దలు. అలాగే మన ప్రాంగణంలో పత్రిగారు ఇక్కడే ఉన్నారు. సో మరి మన పత్రిగారికి నిత్యం స్మరించుకోవడం కోసము, ఆయన్ని దర్శించుకోవడం కోసం మరి పత్రిజీ శక్తి స్థలాన్ని మనం కట్టుకోబోతున్నాము. మరి దీనికి సంబంధించిన ప్లాన్స్ అవన్నీ కూడా మీకు ఏవీలో చూపించడం జరిగింది. ఇది ఇందాక మేడం చెప్పినట్లు చెయ్యి కలుపుదాం. ఇది ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు, సాధ్యమైనా చేయకూడదు. గురువు గారికి సంబంధించి అందరికీ గురువు కాబట్టి అందరి చేతులు కలవాలి దీంట్లో. కాబట్టి ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు అడిగినట్లు తప్పనిసరిగా నాకు ఈ సంవత్సరం కుదురుతుంది. నేను వచ్చి హైదరాబాద్లోనే ఉండి ఈ శక్తి స్థల యొక్క నిర్మాణ బాధ్యత నేను నిర్వహిస్తానని మేము సభాముఖంగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా గురువుకి ఇచ్చే నేను దక్షిణ, నా గురువుని నేను స్మరించుకోవడానికి నా భావితరాల వాళ్ళకి ప్రెజెంటేషన్ అన్నమాట మీ తరఫు నుంచి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనిలో చేయి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇక శక్తిస్థల్ అయిపోతుందండి, ఎందుకంటే జయశ్రీ మేడం మాట ఇచ్చింది, మాట మీద ఉంటుంది. కాబట్టి నెలకు 2 రోజులు 3 రోజులు ఉంటుంది. అన్నిటికంటే మేడం ఏంటంటే ఎక్సలెంట్ మేనేజ్మెంట్, రూపాయిది లెక్క పక్కా అడుగుతుంది అన్నట్టు. మేడం మమ్మల్ని పర్ఫెక్ట్ క్వశ్చన్ చేస్తుంది. నెక్స్ట్ ట్రస్టీ మా లక్ష్మి గారు అంటారు, సార్ మీరు కొబ్బరికాయ కొట్టండి శక్తిస్థల్ అయిపోతుందని. తల్లి ఏదో కారణాలతో లేట్ అయిపోయింది, సంక్రాంతి కాగానే కొబ్బరికాయ కొడతాం. కంప్లీట్ లక్ష్మి గారు చేస్తారు. ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుంది సార్.
అందరూ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అది ఎప్పుడు పూర్తవుతుందా అక్కడ కూర్చొని ధ్యానం చేద్దామని. ఎందుకంటే ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే అవకాశం లేదు. పగలొస్తే ఎండ, సాయంత్రం కూర్చుందా అంటే దోమలు, చలి, ఇలా ధ్యానం చేసుకోవటానికి వీలుగా లేదు. ఈ భూమి మీద ఏకైక ప్రదేశం ఏంటి అంటే పత్రిజీ శక్తి స్థల్ ధ్యానానికి. ఎందుకంటే ఈ యుగాన్ని సజీవంగా మార్చాలని గొప్ప ఆశయంతో ఈ భూమి మీదకి వచ్చి ఒక నిస్వార్థమైన సేవ చేసి ఆయన ఇక్కడ పునీతమయ్యారు. మరి ఈ నేల తల్లి ఆ ప్రదేశానికి ఉన్న శక్తి ఇంకెక్కడా లేదండి, ఏ పిరమిడ్కి కూడా లేదని చెప్తాను. పిరమిడ్లు అన్ని చోట ఉన్నాయి, కానీ పత్రిజీ శక్తి స్థల్ ఇక్కడే ఉంది. కాబట్టి ఇక్కడికి అందరూ రావాలి, అందరూ ధ్యానం చేసుకోవాలి, అందరికీ సకల సదుపాయాలు సమకూర్చాలి అని మాకు ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ డిజైన్స్ లేట్ అవునాయి, కానీ ఈసారి మాత్రం ఉడుం పడుతున్నాం. సార్ అన్నట్టు సంక్రాంతి వెళ్ళగానే కొబ్బరికాయ కొట్టి 1 ఇయర్లో మనందరం వచ్చి ధ్యానం చేసుకునేలాగా ఆ ప్రదేశాన్ని తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ వసతి కానీ అన్నదానం కానీ సకల సదుపాయాలు సమకూర్చడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. మరి నేనని కాదు, అందరం కలుద్దాం, అందరం కలిసి ఈ పని చేద్దాం, అందరం భాగస్వాములు అవుదాం. అందరికీ ఉంటుంది పత్రిజీ అంటే ఎవరు, నాకు తెలుసు, నా పత్రిజీ నా గురువు అని ఇక్కడ అందరూ అనుకుంటారు కదా. సో అందరం వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవాలి, అందరూ ధ్యానం చేయాలి. ఈ ధ్యానం ద్వారా మాత్రమే పత్రిజీ ఆశయం సిద్ధిస్తుంది. ఆ ఆశయంలో అందరం భాగస్వాములు అవుదాం మిత్రులారా. థ్యాంక్ యూ. దయచేసి ధ్యాన మిత్రులు ఒక లక్ష్యం ఒక్కతే కట్టిస్తుంది అనుకోకండి. మీరందరూ సహాయ సహకారాలు చేసి మీరు మాట సహాయము ఏదో రూపాన సహాయం చేస్తే మేమందరం కట్టివ్వడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే క్లియర్ ఉండాలి కాన్సెప్ట్. కట్టిస్తారంటే ఇల్లు ఎక్కడి నుంచి వచ్చి కాదు, అట్లా కట్టకూడదు కూడా. పత్రి గారి శక్తి స్థలంలో ప్రతి పిరమిడ్ మాస్టర్, సమాజంలో ప్రతి వ్యక్తి ఒక అందరి కంట్రిబ్యూషన్తో జరిగినప్పుడే దానికి ఒక శక్తి ఉంటుంది. కాబట్టి అందరం భాగస్వాములు కావాలి, వర్క్ చేయడానికి మాత్రమే మేము ముందున్నాం. నెక్స్ట్ ఈ కమిటీ అయిపోయింది, మన మాధవి రాలేదు. పత్రిజీ ద్వారకా నివాస్ మారం శివప్రసాద్ గారి దాని హెడ్ ఒక 25% ఒక బ్లాక్ చేశారు. ఈ 2 సంవత్సరాల్లో ఒక బ్లాక్ కంప్లీట్ చేయాలి, ఆయన ఎంతో తపన పడుతున్నారు. వారి యొక్క మాటల్లో ఇందాం. ఇందులో రవికుమార్ గారు ప్రాజెక్టు హెడ్గా ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు. రవికుమార్ గారు ఏంటంటే తెలుసా, రవికుమార్ గారు తెలియకపోవచ్చు, కైలాసపురికి దారి చూపించింది, కైలాసపురి ఉన్నదని తోలుకొచ్చి ఫస్ట్ డే పత్రి గారికి ల్యాండ్ చూపించిన వ్యక్తి రవికుమార్ గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. కొన్ని కారణాలతోటి ఆయన దూరం ఉన్నా ద్వారకా నివాస్ ప్రాజెక్టు స్లో నడుస్తుందన్న బాధతో మరలా వచ్చి ట్రస్ట్లో యాక్టివ్గా ఉండి ఆ ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానని శపథం తీసుకొని మన ముందు నిలబడ్డాడు. గురువు గారికి, ట్రస్ట్ మెంబర్స్కు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, విచ్చేసిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలండి. ద్వారకా నివాస్ అంటే, పత్రిజీ ద్వారకా నివాస్ అంటే ఒక సేవా కార్యక్రమం అని చెప్పి నేను నమ్ముతున్నా. ఈరోజు కొన్ని వందల మందితో మాట్లాడాను ఈ ప్రాజెక్ట్ గురించి. ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఇది అద్భుతమైన సేవ, ఈ అద్భుతమైన సేవలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి. పాలు పంచుకున్నప్పుడు ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే కొన్ని లక్షల మంది పిరమిడ్లో, ఇంత అద్భుతమైన మహేశ్వర మహా పిరమిడ్లో ధ్యానం చేసుకోవడానికి అవకాశాన్ని కలిగించిన వారవుతారు. కాబట్టి ఈరోజు 25 మంది అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు, ఒక 100 మంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. ఇంతమందితో ఈ కార్యక్రమాన్ని నేను పనిచేస్తున్నానండి. విజయభాస్కర్ రెడ్డి గారు, మారం శివప్రసాదు, శ్రీరామ్ గోపాల్ గారు, బాలకృష్ణ గారు, మిగతా ట్రస్ట్ మెంబర్స్ అందరి ఒక సహాయ సహకారంతో చేస్తున్న ఒక్క విషయం చెప్తానండి. ఇంతవరకు నేను టేకప్ చేసిన ప్రతి ప్రాజెక్టు కంప్లీట్ చేశాను. 1990 నుంచి నాకు 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ ప్రాజెక్ట్ చేసినా నేను కంప్లీట్ చేశా, ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యా. ఈరోజు ద్వారకా నివాస్ని నాకు పని చేయమని చెప్పారు, సేవ చేయమని చెప్పారు. నాకు ఇది పదవి కాదండి, ఇది నా బాధ్యత. ఈ ప్రాజెక్టు కూడా 6 నెలల లోపల, ఇన్ని వేల మంది ముందర నేను మాటిస్తున్నా, 6 నెలల లోపల మీరు వచ్చి పత్రిజీ ద్వారకా నివాస్లో
ఉండి ఆ అకామిడేషన్ తీసుకొని మన పిరమిడ్లో మెడిటేషన్ చేసుకోవడానికి ఖచ్చితంగా నేను పాజిటివిటీ ఇస్తున్నా. నేను ఏ విషయమైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ గురించి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. థ్యాంక్ యూ రవికుమార్ గారు, మాట ఇచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాలకృష్ణ గారు. ఫ్రెండ్స్, మనందరికీ ఇల్లు కావాలి అనేది బాగా ఉంటుంది. ఇల్లు కట్టించుకుందాము అనుకునేది కూడా అనుకుంటాం. మరి సరే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా ఇల్లు అయితే కట్టించుకుంటారు. మరి పత్రిజీ ఉన్నటువంటి ఇక్కడ ఈ శక్తి స్థల్లో మనకి ఉండటానికి మనకి అకామిడేషన్ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఒకటి. రెండు, చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు అనుకుంటున్నాం మనం. ఇక్కడ మనకు అకామిడేషన్ అంటూ ఉంటే మనం వస్తాము, మన చుట్టాలు వస్తారు, మన ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి ధ్యాన పరిచయం అవుతుంది, పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేస్తారు. మనకంటూ ఒక అకామిడేషన్ అనేది ఉంటే కనుక ఈ 10 రోజులకి ఇప్పుడు ఉన్న కొద్దీ మీకు బాగా టైట్ అయిపోతుంది. మీరు ట్రస్ట్ సభ్యుల్ని సరైన అకామిడేషన్ ఇవ్వలేదు, మాకు చల్లో పొడుగోబెట్టారు అనుకుంటారు. అట్లా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే అకామిడేషనే. రూముల గురించి సాంబశివరావు గారి మీద ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఆయన అన్ని బ్రహ్మాండంగా చేస్తాడు. ఆ రూముల కాడికి వచ్చేప్పటికి 10 రోజులు ఆయన అల్లాడిపోతూ ఉంటాడు. మరి అకామిడేషన్ లేక మరి అక్కడెక్కడ అన్ని ఊళ్ళలోనే తీసుకుంటున్నాం అకామిడేషన్స్ టెంపరీగా. సో అకామిడేషన్ మనం కనుక డెవలప్ చేసుకుంటే మనకి 10 మందికి మనం ఈ 10 రోజులు మనం ఉపయోగించుకుంటాము. తర్వాత మళ్ళీ మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు మిగిలిన టైంలో వేరే వాళ్ళు కొత్త వాళ్ళకు ఉపయోగించవచ్చు. మన స్నేహితులు ఫ్రెండ్స్ అందరికీ అకామిడేషన్ ఉపయోగపడుతుంది. సో ప్రతి పిరమిడ్ మాస్టరు ఈ కైలాసపురిలో నాకంటూ ఒక బెడ్ ఉంది అని చెప్పుకోవాలి. ఎప్పుడైనా రాగలగాలి, హ్యాపీగా ఇక్కడ వచ్చి ధ్యానం చేయాలి. మన అకామిడేషన్ ఉందనుకోండి, కంఫర్ట్గా వచ్చి ధ్యానం చేసుకుంటాం పిరమిడ్లో. ఒక 4 రోజులు ఉంటాం మనం. మరి దానికి ఎందుకు మీకు మరి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాం, కానీ మరి దానికి ముందు రావట్లేదు. 500 మంది వచ్చారు అంతే, నాకు తెలిసి ఒక 500 మంది మాత్రమే బుక్ చేసుకున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు మీకు ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి 10 రోజులు, ఒక 6 రోజులు, ఒక 4 రోజులు బుక్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. 25 సంవత్సరాలు మీకు ఇస్తున్నారు. అది 25 సంవత్సరాలు ఎవరైనా మీ తాలూకా ఎవరైనా వచ్చి అక్కడ ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచించండి. ఆ ద్వారకా నివాసి స్టాల్ కాడికి వెళ్ళండి, దాన్ని వాళ్ళకి వినండి. ముందు వాళ్ళకి ఏం చెప్తారో వాళ్ళు వినండి, చక్కగా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. మారం గారు, మీరు ధ్యానం నుంచి ఏం ఆశిస్తున్నారో చెప్పండి. అందరికీ ఆత్మ ప్రణామాలు. 2021 నవంబర్ 14వ తేదీన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆధునీకరణ సుందరీకరణ పూర్తయిన తర్వాత ఆ అద్భుత వైభవ సభను నిర్వహించారు. అదే రోజు వారి ఆజ్ఞతో ఈ పత్రిజీ ద్వారకా నివాస్ వసతి సముదాయం యొక్క బ్రోచర్ కూడా వెలువరించడం జరిగింది. ఆ పైన 2 సంవత్సరాల నుంచి దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాము. 22 జూలై సారు మహాపరినిర్వాణానికి ముందు ఒక వారం రోజుల ముందు జూలై 3న శంకుస్థాపన చేశారు తమ స్వహస్తాలతో ఆ పత్రిజీ ద్వారకా నివాస్ వసతి సముదాయానికి. ఎందువల్లనో ఆ ప్రాజెక్టు కొంచెం స్లోగా ఉంది. దాని యొక్క విలువ చాలామందికి అర్థం కావడం లేదు. ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు వారి శ్రీమతి నీరజ గారి పుణ్యాన అందరికీ పరమాద్భుతమైన అమృత అన్నప్రసాద భవనం తయారైంది. రిసెప్షన్ హాల్ తయారైంది. పత్రిజీ పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ అద్భుతంగా పూర్తయింది. శక్తిస్థల్ నిర్మాణం కాబోతోంది. కానీ అన్నీ ఉన్నాయి, ఏదో లేదు అన్నట్లుగా ఇక్కడ నివాస వసతి సముదాయం అతి తక్కువగా ఉన్నందువల్ల తెలుగువాడైన కిషన్ రెడ్డి గారు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అయినా కూడా విజయభాస్కర్ రెడ్డి గారు అద్భుతంగా అడ్వర్టైజ్ చేయించగలిగి కూడా నివాస గృహాలు లేనందుకు, వసతి సముదాయం లేనందుకు ఇక్కడికి వచ్చి పోయే వారి యొక్క రాకపోకలు తగ్గాయి. కనుక మీరు ఒక్క 10,000 రూపాయలు దయచేసి కట్టండి. 4 ఇన్స్టాల్మెంట్స్లో కట్టండి. సంవత్సరానికి 10 రోజుల పాటు 25 సంవత్సరాల పాటు మీరు నిరాటంకంగా ఇక్కడికి వచ్చిపోవచ్చు. ఈ వాల్యూ ఎవరికి తెలియడం లేదు. హైదరాబాద్లో ఈరోజు ఒక లాడ్జీ కావాలంటే 2,000 రూపాయలు పెట్టాలి, మినిమం 1,500 పెట్టాలి. మీరు ఎంజీబీఎస్లోనో
రైల్వే స్టేషన్లో దిగి ఒక 100 రూపాయలు పెట్టి బస్సులో ఇక్కడికి రావచ్చు, చక్కగా మీ అకామిడేషన్లో ఉండొచ్చు, స్నానం చేయొచ్చు, టాయిలెట్కి వెళ్ళొచ్చు, అమృత ప్రసాద్ నీళ్ళలో టిఫిన్ చేయొచ్చు, మహేశ్వర మహాప్రభులో ధ్యానం చేయొచ్చు, సిటీకి వెళ్ళి మళ్ళీ సాయంకాలం ఇక్కడికి రావచ్చు. పుణ్యం పురుషార్థం 2 దక్కుతాయి. కనుక ఒక 30,000 రూపాయలు కడితే సంవత్సరానికి 18 రోజులు, విడి రోజులు ధ్యాన మహాయాగంలో 2 రోజులు ఉండొచ్చు. అలా వివిధ రకాల స్కీములు ఉన్నాయి. ఇది మా కోసం కాదు, మేము ఈరోజు ఉంటాం, రేపొద్దున వెళ్ళిపోతాం, మీరందరూ అంతే. కానీ చేసిన పని జీవితకాలం ఉంటుంది. కనుక మీరందరూ 10,000 రూపాయలు తక్కువ లేకుండా పత్రిజీ ద్వారకా కట్టడానికి అవకాశం ఉందా లేదా ఒక్కసారి చేతులెత్తండి. అవసరమా లేదా? ఇది మారం శివప్రసాద్ కోసమా, పత్తి రవికుమార్ కోసమా, బాలకృష్ణ కోసమా, విజయభాస్కర్ కోసమా కాదు, మనందరి వసతి సముదాయం ఇది. పత్రిజీ శక్తి స్థల్ ప్రపంచంలోనే అరుదైనటువంటి అద్భుతమైనటువంటి మహానిర్మాణం జనవరిలో మొదలు కాబోతోంది. కనుక మీరందరూ కూడా ఒక 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు, బుక్ చేసుకోండి. 4 ఇన్స్టాల్మెంట్లలో మిగతా డబ్బు కట్టండి. థ్యాంక్ యూ. దీనికోసం ఒక మాట, ప్రతి ట్రస్టీ కూడా శక్తి స్థలకు పనిచేయాలి, అన్నప్రసాదానికి పనిచేయాలి, పత్రిజీ ద్వారకా నివాస్కు పనిచేయాలి. ఎన్ని తయారైనా ద్వారకా నివాస్ పూర్తయితేనే ఇక్కడికి పూర్తి కళా శోభ వస్తాయి, లేకపోతే మనం ఏమి చేసినా ఉపయోగం లేదు. కనుక ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, మన ప్రాజెక్టు పత్రిజీ ద్వారకా నివాస్ అనుకుంటే ప్రతి ఒక్కరూ ఒకసారి ఆఫీస్కి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇది రిక్వెస్ట్. ప్రతి ఒక్కరూ ప్లీజ్, ట్రస్ట్ మెంబర్లు కానీ, ఆర్గనైజర్స్ కానీ, పిరమిడ్ మాస్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఒక్కసారి పత్రిజీ ద్వారకా నివాస్ ఆఫీస్కి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్, నిజంగా మా శ్రీరామ్ గోపాల్ గారి యొక్క ఇంటెలిజెన్స్తో, మారం శివప్రసాద్ గారితో నేను 53 దేశాలు తిరిగిన వ్యక్తిని. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వారకా నివాస్ యొక్క డార్మెటరీస్ ఆ యొక్క ప్రాజెక్ట్ని డిజైన్ చేశాం. ఏసీ ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్లో ఎవరైనా ఉండొచ్చు అన్న ఒక గొప్ప ప్రాజెక్ట్ అది. ఎందుకు ముందు కోతలేదో అర్థమైతే లేదు. దయచేసి మీరు గమనించండి, రేపు మమ్మల్ని నిందించొద్దు. నేను వృత్తిరీత్యా అశోక బిల్డర్స్ అనే కంపెనీకి నేను చైర్మన్. ఒక్కసారి ఈ యొక్క బ్రోచర్స్ ఏవిని నా వెబ్సైట్లో పెట్టానంటే నెలలో బుక్ అయిపోతుంది. బట్ అందులో సమస్య ఏంటంటే నాన్ వెజిటేరియన్ తిన్నవాళ్ళు ఉంటారు, లోపలికి వస్తారని ఒక బాధ నన్ను ఆపుతుంది. ధ్యానుల గురించి అని చెప్పి అది బయటికి ఓపెన్ చేయటం లేదు. దయచేసి ఈ 6 నెలల్లో అయితే ధ్యానమాయాగం టైంలో ఉన్న స్కీమ్లు అది మీ ఇష్టం, ఎందుకంటే ఎవరి ఆర్థిక వసతి. కానీ ఒక స్కీమ్ 10,000 రూపాయలు జీవితంలో ఒకసారి ఇస్తే 25 సంవత్సరాలు మీరు వచ్చి 10 రోజులు కైలాసపురిలో ఒక విఐపిగా ఉండవచ్చు. దాని విలువ ఎంత చెప్పండి? 10,000 రూపాయలది. చాలా బాధపడుతున్నాం, ఇంత బాగా డిజైన్ చేశాం. ఇంకొకటి మీరు అర్థం చేసుకుంటలేరు, ఇప్పుడు ఇంత టెంపరీ అకామిడేషన్ చేశాం. 1,50,00,000 రూపాయలు మీరు ఇచ్చిన విలువైన డొనేషన్స్ ఆ షెడ్లకు వేస్తున్నాం. 3 నెలల ముందు షెడ్లు వేస్తాం, మళ్ళీ 2 నెలలు కాగానే తీసేస్తాం, మళ్ళీ తీయడం. సంవత్సరానికి 1,00,00,000 రూపాయలు టెంపరీ అకామిడేషన్స్ మీద వృధా అయిపోతున్నది. మీరు గమనించండి. ఒక్కసారి ఈ ద్వారకా నివాస్ కంప్లీట్ అయితే ఎంత అద్భుతం ఉంటుందో చూడండి. నేను ప్రాపంచికంగా ఎన్నో చూశాను, ఎన్నో స్టార్ హోటల్స్ ఉన్నాను, కానీ కైలాసపురిలో పత్రిజీ శక్తి స్థల్లో ఉన్న అనుభూతి ఈ భూమండలం మీద ఎక్కడ లేదని నేను గ్రహించుకొని మీకు చెప్తున్నాను. మరొకసారి దయచేసి మేము జూలై మాసంలో పబ్లిక్ ఓపెన్ చేయాలనే ఒక నిర్ణయానికి వస్తున్నాం. అంత లోపట్నే మీరందరూ కనీసం 10,000 రూపాయలు ఇస్తే అక్కడ అన్నపూర్ణేశ్వర్లో ప్రతి దగ్గర మీ పేరు చరిత్రలో ఉండే విధంగా రోజు పలానా అన్నపూర్ణమ్మ గారు విజయవాడ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ శక్తి స్థల అభివృద్ధి అయింది, ఈ ద్వారకా నివాస్ అభివృద్ధి అయిందని మీకు రోజు డిస్ప్లే ఉంటుంది. దయచేసి గమనించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అద్భుతమైన ఈ భూమండలం మీద ఎక్కడ లేని శక్తి స్థలం అలా అభివృద్ధి చేయాలని నిరంతరం శ్రమిస్తున్నారు మా ట్రస్టీస్ అందరూ. దయచేసి మీ యొక్క సపోర్ట్ కావాలి. అన్నదాత సుఖీభవ అద్భుతమైన ప్రాజెక్ట్. అందులో మా అన్నపూర్ణమ్మ గారు ఉంటారు. ఆ కమిటీలో వారి హెడ్ దాట్ల హనుమంతరాజు గారి. సో మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రిక గారికి నమస్కారం చేసుకుంటూ, డయాస్ మీద ఉన్న అందరి ట్రస్టీస్కి నమస్కారం చేసుకుంటూ,
మీకు చాలాసార్లు చెప్పాను, ఈ పత్రిక ఇక్కడ బాడీ వెకేట్ చేయటం మాకు అదృష్టమైతే మేమందరం ట్రస్టీసు మా విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాం. వారు ఇక్కడ చైర్మన్ ఉండటం మన అదృష్టం. దానికి సింపుల్ ఏంటంటే, ఎప్పటి నుంచి అక్కడ రోడ్డు ఉంది చూడండి, ఆ మట్టి రోడ్డు, ఆ మట్టి రోడ్డుని వారు చాలా చాలా కష్టపడి డబల్ రోడ్ చేయించి మనం తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి మన భాస్కర్ రెడ్డి గారు. వారు మనకి చైర్మన్గా దొరకటం మనం చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు సభాముఖంగా. ఇప్పుడు చెప్పారు, ఒకటి శక్తి స్థలు, ఒకటి ద్వారకా నివాసు. మీరు ఇప్పుడు కాకుండా తర్వాత ప్రశాంతంగా ద్వారకా నివాసులో మీరు కాంట్రిబ్యూషన్ చేస్తే ప్రశాంతంగా ద్వారకా నివాసు రావచ్చు, అక్కడ ఉండొచ్చు. మధ్యలో వచ్చి శక్తి స్థలకి చేస్తే శక్తి స్థలకి వచ్చి మెడిటేషన్ చేసుకొని మా అన్నపూర్ణేశ్వరులో మీరు మంచిగా భోంచేయచ్చు. ఎందుకంటానంటే, అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తాదేవో మహేశ్వర. అన్నం పరబ్రహ్మ లాంటిది, రసో విష్ణు అది విష్ణువు లాంటి పవర్ లాంటిది. అది మనల్ని కాపాడుతుంది. ప్రతి ఆహారం జీవులకి కాపాడుతుంది. భోక్తో దేవో మహేశ్వర, పెట్టేవాళ్ళు తినేవాళ్ళు ఇద్దరు మహేశ్వర్లే అనే దృష్టితోటి అన్నపూర్ణమ్మ గారు, మా నీరద మేడం గారు, మా సురేష్ బాబు గారు, మా స్వామి గారు ప్లస్ సాంబశివరావు గారు కలిసి మన భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అందరి ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తున్నాం మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే, ఈ ట్రస్ట్లో గ్రేట్ ఏంటంటే 11 మంది ట్రస్టీస్లో 4 మహిళలు ఉండారండి. 4 మహిళలు అంటే 36% మన ట్రస్ట్లో మన మహిళలు ఉండారు. అది పత్రికారు అలా సెలెక్ట్ చేశారు. అది కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్ చేస్తున్నాం. అందుకని ఎప్పుడైతే ద్వారకా నివాసికి మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో, మీరు ఎవరిని అకామిడేషన్ అడగక్కర్లా, మీరంతా వచ్చి మీ బెడ్ ఆక్యుపై చేసుకోవటమే. పోయి అక్కడ సామాను పడేసుకోవడం, ఆక్యుపై చేసుకోవటం, మంచిగా వచ్చి అక్కడ భోజనం చేయటం, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసుకోవటం, శక్తి స్థలకి వెళ్ళేసి మెడిటేషన్ చేసుకోవటం, ఇంకా కావాలంటే పెద్ద పిరమిడ్కి వెళ్ళిపోవటం, ఇంకా కావాలంటే మీకు పత్రికారి లాస్ట్లో ఎక్కడైతే బాడీ వెకేట్ చేశారో అది వెళ్ళా నెంబర్ 31, దాన్ని మహానిర్మాణం అన్నాము మేము, అక్కడ కూడా వచ్చి మీరు చేసుకోవచ్చు. ఇంత మీకు అవకాశం ఇంత ఇలా ఉంది మీకు. సో ఇదంతా పత్రికారి మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్, ఎన్నో గిఫ్ట్లు అలాంటిది ఇది. అందుకనే పత్రికారు చాలాసార్లు చెప్తారు, ఈ ఎంటైర్ కైలాసపురి యూనివర్సల్ హెడ్ క్వార్టర్స్ ఫర్ మెడిటేషన్, యూనివర్సల్ హెడ్ క్వార్టర్స్ ఫర్ మెడిటేషన్ చాలాసార్లు చెప్పారు. ఇక్కడ చిన్న అనుభవం ఏంటంటే, సర్వీస్ వితౌట్ మెడిటేషన్ ఈజ్ నో సర్వీస్, మెడిటేషన్ వితౌట్ సర్వీస్ ఈజ్ నో మెడిటేషన్. ఈ రెండు, సర్వీసు మెడిటేషన్ రెండు కలిస్తేనే స్పిరిచువాలిటీ వస్తుంది. ఆ స్పిరిచువాలిటీ బోత్ ద సైడ్ ఆఫ్ కాయిన్ అవుతుంది. మరి సర్వీస్ అంటే ఫిజికల్ సర్వీస్ ఒక్కడే కాదు, ధన సహాయం కూడా చేసే. ధన సహాయం దేనికోసం? మీకోసం చేయండి మాస్టర్స్, మన అందరి కోసం చేయండి. ద్వారకా నివాస్కి మీకోసం, శక్తి స్థలకి రావటం మీకోసం, భోంచేయటం మీకోసం, మన అందరి కోసం. ఇలా మీరు ఆలోచిస్తే ఇంకా 2024లో ఇంకా బ్రహ్మాండంగా పెట్టడానికి మీరు మాకు అవకాశం ఇస్తారు. మీరు అవకాశం ఇచ్చారనుకోండి, మన ట్రస్టీస్ అందరూ, మన ప్రతి ట్రస్టీ అండి చెప్తున్నానండి, ప్రతి ట్రస్టీ వాళ్ళ యొక్క డ్యూటీని కూలంకషంగా బ్రహ్మాండంగా చేస్తున్నారండి. అందుకని ఈ ట్రస్ట్లో ఉండటం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ప్రతి వాళ్ళు నేమ్గా పేరున ప్రతి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మాస్టర్స్. అదందరూ మీరు ఇచ్చిన అవకాశం, పత్రికారు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఈ అందరితోటి ఇంకా చేసుకుందాం. ఈ కైలాసపురి మన అందరిది, మన పత్రికారు ఇచ్చిన వరం. అందుకని మన అందరం దీనికి పాటుపడదాం, దీన్ని మనం డెవలప్ చేసుకుందాం. అందుకని మీ అందరి సహకారాలు ఉంటే ఇంకా దీన్ని వరల్డ్ యూనివర్సల్ సెంటర్ లాగా చేసుకోవచ్చు. అందుకని మీ అందరికీ, మీకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడ చెప్పాక చాలామంది, అందులో ఒక ప్రధాన వ్యక్తి మా సాంబశివరావు గారు, అలుపెరగడు, ఎంత పనిచేస్తారు మొత్తం అని ప్రతి వాళ్ళు వెనకమాల ఒకళ్ళు ఉంటారు. అరుణ మేడం అని ఒక ఆమె ఉంటారు. ఆమె వీరిని అంటే వీరి మిస్సెస్ గారిని, అందుకని అని వీళ్ళు సాంబశివరావు గారు కదా, మన పిరమిడ్ కూడా మహామహేశ్వర పిరమిడ్ కదా ఈ సాంబశివరావు గారు, అందుకని వాళ్ళ మిస్సెస్ నేను పార్వతమ్మ గారు అని పిలుస్తాను. ఎందుకంటే ఆమె ఇలా శక్తి ఇస్తుంది వీరికి, 24 hours పనిచేస్తారు. ఇటు మన దామోదర స్వామి గారు చాలా చోట్లకి వెళ్ళి మన భాస్కర్ రెడ్డి గారితో పాటు దాదాపు 135 సెంటర్లో 150 సెంటర్లో తిరిగేసి
ప్రాపగాండ్ చేసుకొని బుక్లు వచ్చారు సార్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే టైం ఫ్యాక్టర్ కాబట్టి ప్రతి ట్రస్టీస్ బ్రహ్మాండం చేస్తున్నారు. దీనికితో పాటు ఇంకా చెప్పాలంటే భాగ్యనగర మహా ట్రస్ట్ కూడా బ్రహ్మాండం చేస్తున్నారు. అటు కృష్ణారెడ్డి గారు కానీ, అటు పూలా కానీ, ఆ చందు కానీ, ఇటు లక్ష్మీ మేడం కానీ, వీళ్ళు కూడా ఎంత అద్భుతం చేస్తున్నారంటే పర్టికులర్లీ ఆగస్ట్ 15th అండి, చార్మినార్లో ఎవరు వెజిటేరియన్ ఉండరు అక్కడి నుంచి మొదలుపెట్టేసి ఇక్కడ నాంపల్లి దాకా చేసుకుంటూ వస్తారు. ఎప్పుడు చేస్తారు, కొన్ని వేల మంది అలా వస్తుంటే ఎలా తృప్తిగా ఉంటుంది అంటే, అబ్బా పత్రికారు ఎంత అవకాశం ఇచ్చారని. నిన్న కూడా నేను అక్కడ భోంచేస్తుంటే పైన అందరూ భోంచేస్తుంటే ఎంత అంటే కళ్ళం నీళ్ళు వచ్చినాయి మాకు, ఆనంద బాష్పాలు. అబ్బా పత్రికారు ఎంత అవకాశం ఇచ్చారా అని, ఇంత అవకాశం ఇచ్చారు, మీ అందరూ భోంచేస్తున్నారు, అంత తృప్తిగా భోంచేస్తున్నారు అనుకోండి, అంతకంటే ఏం కావాలి మాస్టర్స్. అలానే మీరు కూడా ద్వారకా నివాస్ కానీ, శక్తి స్థల్ కానీ, అన్నదానం కానీ ఇలా మీ శక్తి కొలది చేసుకుంటూ పోతుంటే ఇంకా ఈ మన ట్రస్ట్ని, మన ఏరియాని, కైలాసపురిని ఇంకా బాగా చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. సాంబశివరావు గారు వెన్నెముక ఈ యొక్క అన్నదాత సుఖీభావ ప్రాజెక్టుకు హనుమంతరాజు గారితో సహా ఈ ధ్యాన మహాయాగం టైంలో సాంబశివరావు గారు అందరూ చాలా బాగా చేశారంటారు. ఈ 2024లో ఈ అన్నదాత సుఖీభావ ప్రాజెక్టును ఎలా తీసుకెళ్తాం, ఫ్యూచర్ చెప్పండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరి సహాయ సహకారాలతో 2024లో అన్నప్రసాదము ఆర్గానిక్, మార్నింగ్ చెప్పాను, ఆర్గానిక్ ఫుడ్తో చేస్తాం తప్పకుండా. విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడే ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేసుకోవటం కానీ ఇస్తా అన్నారు. మేము మొదలు పెడతాం. మొత్తము ఫస్ట్ ఆకుకూరలు లీజ్ మీద వెళ్ళండి, ఏమో లీజ్ అయిద్దో మనకు సొంతం అయిద్దో ఎప్పుడు చెప్తాం. మనది ఏది కాదు, మనదంటే ఇక్కడ భూమి మీద ఉండదు. ఆ టైంకి వస్తాం, రిజర్వేషన్ చేయించుకుంటాం, మళ్ళీ మన గమ్యం రాగానే దిగి వెళ్ళిపోతాం అంతే. ఎవరైనా సరే అప్పటి వరకు మనదే బెర్తు, మనదే స్థలము అన్నీ. అట్లాగే ఆ వ్యవసాయము మొత్తం ఆకుకూరలు ఇవన్నీ కూడా పండించాలనుకుంటున్నాము. ఇక్కడ మీరు చూసే ఉంటారు, నో డైట్ సిస్టమ్ అని మైథిలి అని ఒక అమ్మాయి మరి సహజమైన ఆహారం అందిస్తుంది. అలాగే వచ్చే రాబోయే రోజుల్లో అందరూ సహజమయంగా అంటే నో బాయిల్ నో కుక్ లాగా అలా తీసుకొచ్చి ధ్యానాన్ని అద్భుతంగా కుదురుతుంది. ఆ విధంగా తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాము. మరి ఎన్ని చేసినా అకామిడేషన్ అనేది చాలా ముఖ్యము. ఏంటబ్బా అందరూ ఇదే చెప్తున్నారంటే మరి మీరు ట్రబుల్ పడుతున్నారు. ఇప్పుడు మీరు తిరుమల వెళ్తారు, తిరుమలలో ఎక్కడైనా షెడ్లు ఉంటాయా, టెంపరీ ఉంటాయా? ఉండవు. ఎంతమంది 1,00,000 మంది వెళ్ళినా అకామిడేషన్ ఉంటుంది. మరి మనం అలా తీసుకొద్దాం, ఈ క్షేత్రాన్ని తీసుకొద్దామా? మరి ద్వారకా నివాస్ ఎందుకంటున్నారంటే మనకు నివాసం యోగ్యంగా ఉంటే, మన శరీరము ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలము. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మన నివాసం ఎంత బాగుంటే మనం అన్నీ చేయగలుగుతాము, అన్నీ చక్కగా అద్భుతంగా విజయవంతంగా ఇటువంటి ధ్యానమయాగాలు ఇంకా చేయగలుగుతాము. మరి మీరు అందరి సహాయకాలతోనే చెప్తాము, మీకు ఒక్కళ్ళవే కాదు. దీనికి ఎంతమందో మాకు నెక్స్ట్ ఇయర్ ఎక్కువగా వర్క్షాపులు ఎక్కువగా పెడుతున్నాము. ప్రతి నెల ఫిబ్రవరి నుంచి వర్క్షాపులు స్టార్ట్ అవుతాయి. ఆరోగ్యం మీద, అలాగే స్పిరిచువాలిటీ మీద, అన్నిటి మీద కూడా ఎక్కువగా వర్క్షాపులు వస్తాయి. అలాగే అకామిడేషన్ కూడా ఇక్కడ టెంట్లు ఉన్నాయి, మనకి ఏ ఇబ్బంది ఉండదు. అన్నీ చక్కగా మేము చేస్తాము. దాన్ని అందరూ ఉపయోగించుకోండి. 10 days వర్క్షాపులు, 5 days వర్క్షాపులు కంపల్సరీగా నెక్స్ట్ బాగా అభివృద్ధి ఉంటుంది. దీని అన్నిటికీ మీరు సహాయ శాఖలు అందిస్తే చాలు మాకు. థ్యాంక్ యూ. దామోదర్ మహాస్వామి గారు ఈసారి ధ్యాన మహాయాగంలో 150 ప్లేసెస్కి వెళ్ళడం, ఈ అన్నదానం గురించి చెప్పడం చేసిన ఒక గొప్ప కార్యక్రమం చూడాలి. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. సాంబశివరావు గారు చెప్పారు కదా, గ్యారంటీగా ఫస్ట్ రైసు ఆల్రెడీ పసుపు తెప్పించాము ఆర్గానిక్. నెక్స్ట్ జనవరిలో రైస్ తెప్పిస్తాం. ఒక్కొక్కటి పప్పులు అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్లో 100% దాన్ని ఆర్గానిక్ కింద అన్నపూర్ణేశ్వరి మార్చేస్తున్నాం. దీన్ని గట్టిగా మీరు చప్పట్లు కొట్టారు. పిఎస్ఎస్ మూమెంట్లో అన్ని ఆశ్రమాలకు ఒక రోల్ మోడల్ ఉండే విధంగా ఈ అన్నపూర్ణేశ్వరి ఆ భోజనశాలను తయారు చేయాలి. పదే చెప్తాను, మనం పెట్టే భోజనం ఏ యోగి కూడా చిన్న ఇబ్బంది జరిగినా అది మనం పాపం చేసినట్టు. చిన్న ఒక్క ముద్ద కూడా అలా పెట్టిన రోజునే మనం శుద్ధమైన 100% శాకాహారాన్ని ఇచ్చినట్టు.
అది గ్యారంటీగా ఇక్కడే మనం దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతాం తప్పకుండా. ఎందుకంటే ఇది యోగులకు భోజనం మామూలు భోజనం కాదు. మనం ఇక్కడ వచ్చిన ఎవరైనా కావచ్చు. ఈ ప్రాంగణంలో కాడు పెట్టాడంటే వాడు యోగి అయితే మాత్రం వస్తాడు. ఆర్డినరీ పర్సన్ రాలేరు, ఇంపాసిబుల్. మరి అలాంటి యోగులకే మనం భోజనం పెడుతున్నాము. ఓకే, తప్పకుండా మనం ఈ అన్నదాన కార్యక్రమానికి ఎక్కడ ఉన్నా ఈ అన్నప్రసాదానికి సహకారం చెయ్యాలి. మనం అందరి వెనకాల ఫ్రీగా తిన్న భోజనాలు లెక్కలే అందరికీ ఉంది, గుర్తుపెట్టుకోండి, నాతో సహా అందరికీ. అందుకే ఎక్కడ చూసినా భోజనాలు, ఏ కార్యక్రమం చేసినా, నోములు వ్రతాలు ఏది చేసినా అక్కడ భోజన కార్యక్రమం ఉంటుంది. ఒక దగ్గర తింటాము, ఒక దగ్గర పెట్టాలి. తిని పెట్టని కొన్ని ఉంటాయి బాకీలు. ఇగో సమిష్టిగా ఏవో వ్యక్తో ఎక్కడో వైజాగ్లో ఎక్కడో అమెరికాలో వ్యక్తి కూడా అక్కడ ఏదో డబ్బులు ఇస్తాడు, ఇక్కడ వచ్చి వాళ్ళు అన్నం తిన గత జన్మ బాకీ ఉన్న వీడు వచ్చి భోజనం చేసిపోతాడు, అయిపోయింది. అమెరికాలో ఉన్న వాళ్ళ అప్పు కూడా ఇక్కడ తీరుతుంది. ఇలాంటి అందరి వెనకాల అప్పులనే గుర్తుపెట్టుకోండి. భోజనాల అప్పు అంటారు దీన్ని, భోజనాల బరువు. ఆ బరువు ఎంతెంత తగ్గుతూ ఉంటే అంతంత తేలిక అవుతాం. అందుకే పతి గారు సమిష్టిగా అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి సమిష్టిగా భోజనాలు పెట్టే కార్యక్రమం. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎదురుగా కిషన్ రెడ్డి గారు కూర్చున్నారు. ఆయన వరంగల్ వదిలి రాడు. మీరు అందరి సమక్షంలో వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెలకు వారం రోజులు ఇక్కడ ఉండి అన్నదాత సుఖీభవ ప్రాజెక్టులో యాక్టివ్గా రోల్ తీసుకోవాలని మా యొక్క రిక్వెస్ట్. గట్టిగా చప్పటితో పెట్టండి. అత్యంత వర్కింగ్ టీం, వాళ్ళు కనిపించరు కానీ ఎంత బ్యాక్ ఎండ్గా పనిచేస్తారంటే ధ్యాన భాగ్యనగరం వాళ్ళది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. చార్మినార్ ర్యాలీ, ధ్యాన మహాయాగంలో ప్రతి చిన్న పని ఒక కట్టె కట్టాలన్నా వాళ్ళు చేసే ఎంత అద్భుతమైన వర్క్ చేస్తారు. అయితే వారిని అడుగుతున్నాను, ఈ రెండు మీరు వద్దన్నా చేస్తారు, 2024లో కైలాసపూర్లో ఒక ప్రాజెక్టు ఏదన్నా తీసుకోవాలని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. పత్రిజీ శక్తిస్థల్ ధ్యాన భాగ్యనగరం కూడా యాక్టివ్ రోల్ తీసుకుంటే బాగుంటుందా? చెప్పండి, మీరు గట్టిగా చెప్పండి, కొట్టండి. వారి చైర్మన్ కృష్ణారెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. 2024లో దార్కాన్యాస్లో డబ్బులు ఇచ్చి అక్కడ తీసుకుంటున్నాం. మా భాగ్యనగర్ టీం ఏం చేయబోయేది ఏంటంటే, ఒక 500 పత్రికారి సంకల్పం ఏంటంటే 1000 ఫ్రీ అకామిడేషన్ ఇవ్వాలని ఆయన కోరిక ఉండే. దాంట్లో భాగంగా మేము భాగ్యనగర్ టీం నుంచి దాన్ని చేయడానికి ముందుకు వస్తున్నాం. దానికి స్థలం చూపిస్తే దాని పనిలో మేము ఉంటాం. అలాగే శక్తి స్థలికి కూడా హైదరాబాద్ నుంచి మేము కూడా ఎంత సాయం చేయాలో మా సహకారాలు పూర్తిగా సహకరిస్తాం. అలాగే అన్నదానం కూడా అందరం ఎవరు చేసినా ఇక్కడికే రావాలి కాబట్టి అందరం ఇక్కడ సహకారం అందిస్తాం. థ్యాంక్ యూ. భాగ్యనగర్ ట్రస్ట్ తరపు నుండి ఆల్రెడీ ఇందాక ఏవి చూశారు. ఏ కార్యక్రమం చేసినా మేము 11 మంది వారికే ఆ కార్యక్రమ ఖర్చులు పైనెత్తుకొని ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కింద సంవత్సరం చార్మినార్లో ర్యాలీ చేయడం జరిగింది. దాదాపు 10,000 మంది రావడం నిజంగా గొప్ప అవకాశం అనేది. అది చార్మినార్లో ర్యాలీ చేయడం అంటేనే గొప్ప అవకాశం. అలాంటి ప్రాంతంలో 10,000 మంది పాల్గొనడం అంటే నిజంగా పిరమిడ్ మాస్టర్లు అంటే ఏంటో నిరూపించుకున్నారు అక్కడ. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. కింద సంవత్సరం జరిగిన చార్మినార్ ర్యాలీ వల్లనే ఆ స్ఫూర్తితో మొత్తం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ప్రతి చోట ర్యాలీ చేయాలన్న ఉద్దేశంతో భాస్కర్ రెడ్డి గారు ఆ ర్యాలీని తన భుజాన ఎత్తుకొని ప్రతి ప్రాంతంలో, ఇందాక అంతకుముందు ఏవి చూశారు కదా, మొత్తం దాదాపు 12 ప్లేస్లలో ఆ ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము ధ్యాన భాగ్యనగర్ తరపు నుండి మేము అనుకున్నది ఆల్రెడీ కృష్ణారెడ్డి గారు చెప్పారు. మేము ఒక 1000 మందికి పత్రికారు అన్నారు. 1000 మంది ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడ ఉండడానికి వసతి కావాలని అన్నారు. ఆ వసతి చేయడానికి మేము ఆల్రెడీ ఎప్పటికి ముందు ఉంటాము. మా వెనుక మీరందరూ ఉన్నారని ధైర్యంతో ఈ మీ తరపుని మేము ప్రమాణం చేస్తున్నాము. 1000 మందికి ఫ్రీ అకామిడేషన్ చేద్దాము. దాని తర్వాత ద్వారకా నివాస్, పత్రిజీ శక్తిస్థల్ అందరం కలిపి చేసుకోవాల్సింది. అది ఇక్కడ నిజంగా ఈ కార్యక్రమం చేయాలంటే ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు వారు సొంతంగా ఒక్కరే చేయొచ్చు. అంత ఆస్తిపరులు వీరు. పత్రికారు ఒక్కటే అన్నారు, ఎంత ఆస్తి ఉన్నా కానీ ఇలాంటి కార్యక్రమం అందరు కలిపి చెయ్యాలన్న ఉద్దేశం పత్రికారిది. కాబట్టి వాళ్ళు ఎవరు చేయట్లేదు, కానీ అవకాశం మనకి ఇస్తున్నారు. కాబట్టి మనం అందరం కలిపి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా ఇది నా కార్యక్రమము, నేను చేయాల్సిన కార్యక్రమము, నా బాధ్యత. నేను ఉన్నా లేకున్నా నా తర్వాత వారు ఇక్కడ ఉండి ఆ
అనుభూతి పొందాలనే ఉద్దేశంతో నా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి మీ అందరూ మనస్ఫూర్తిగా మనసులో ప్రమాణం చేసుకోండి. ఇక్కడ ఎలాంటి అవకాశం ఉన్నా కానీ మనం సహాయం చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం. ప్రతి సంవత్సరం మన అందరం ఏ విధంగా ఈ విధంగా కలుస్తున్నామో ప్రతిరోజు కలిసడానికి పత్రిక గారు అన్నారు, ప్రతిరోజు 10,000 మంది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందని చెప్పి మనం చేసే ఏర్పాటు వల్లనే వాళ్ళందరూ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఏర్పాటు చేయడం కలుగుతుందో అప్పుడు వాళ్ళందరూ వస్తారు. మనం ఎప్పుడైతే ఏర్పాటు చేయగలుగుతామో, ఇప్పుడు చూడండి ఇక్కడ దాదాపుగా 25,000 మందికి మనం ఏర్పాటు చేసాం. మనం ఇప్పుడు 25,000 మంది వచ్చారు, ఇక్కడ ఒక్కరు కూడా ఎక్కువ రాలా. పత్రిక గారు అదే అంటారు, మన ఏర్పాట్ల వల్లనే మనకు అక్కడ రావడం జరుగుతుందని. ఈరోజు మన స్పెషల్గా అన్నదానం విఐపి అన్నదానం ఉందో భాస్కర్ రెడ్డి గారు తన సొంత భుజాన్ని వేసుకొని ఆ అన్నదానం కట్టించడం జరిగింది. అంటే ఆ విధంగా చేయాలని సంకల్పం ఉన్నప్పుడు ఎవరైనా మనకు సహాయ సహకారాలు చేస్తారు. ఇదంతా మన బాధ్యత. మన బాధ్యతనా కాదా? ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఇది. ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ, ఎవరి ప్రాంతాలలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా ఈ కైలాసపురిలో మనం చేసుకునే 11 రోజుల పండుగ అందరిది ఇది. కాబట్టి అందరూ సహాయ సహకారాలు చేస్తారని చెప్పి ప్రతి సంవత్సరం ఇదే పండుగని ఇంకా ముందు తీసుకెళ్దాం. ఎవరు ఎలాంటి బాధలు పడకుండా ఇది మన బాధ్యతగా కొనసాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రెడ్డి గారు. అందరికీ ఆత్మ ప్రణామాలండి. ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 20 సంవత్సరాలు నేను ఈ ధ్యానంలోకి వచ్చి పిఎస్ఎస్ మూమెంట్లోకి 2008 నుంచి పత్రిక గారు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అలాగే ఇక్కడ ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నప్పటి నుంచి 2012 నుంచి ప్రముఖ పాత్ర వహిస్తూ మరి ఎన్నో కార్యక్రమాల్లో ఇక్కడ గ్రౌండ్ ఇన్ఛార్జ్గా కానీ అకామిడేషన్ కానీ ప్రతి ఒక్క పనికి పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను ఇక్కడ చేసే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. మరి ఈ ఒక్కటి ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం ఉదయం నుంచి ఈరోజు. ఇది ఎవరిదో ఒక్కటి కాదు ఈ ప్రాజెక్టు. దీంట్లో ప్రతి ఒక్క ట్రస్టీ కూడా ఎంతో ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి కూడా అద్భుతంగా వర్క్ చేశారు. విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, రాంబాబు గారు కానీ, శ్రీరామ్ గోపాల్ గారు కానీ, మిత్రులు గోగినేని సురేష్ బాబు గారిని కూడా ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది, నిర్మలా మేడం గారు, ఇట్లా స్టార్టింగ్ నుంచి ఉన్న ట్రస్టీస్ అందరూ కూడా వారి యొక్క కృషియే ఈ రోజున ఆ మెగా పిరమిడ్ ఇక్కడ రెడీ అయింది మనకి. తర్వాత దాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేసిన వ్యక్తుల్లో మన మారం శివప్రసాద్ గారు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనము ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వస్తున్నాం. కొద్దిగా ఆలస్యం అయ్యి ఉండొచ్చు కాక, కానీ జరుగుతూనే ఉంది, ఎక్కడ ఆగలేదు. మరి ప్రతి సంవత్సరం గ్రౌండ్లో కానీ అలాగే ధ్యానమా చక్రాల్లో కానీ మరి గోగినేని సురేష్ గారి తర్వాత ఛార్జ్ తీసుకున్న వ్యక్తి సాంబశివరావు. మరి వారితో కలిసి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ధ్యానమా చక్రాల్లో అద్భుతంగా సర్వీస్ చేస్తున్నాం. మరి ఆ రోజుకి ఈ రోజుకి ఒకటే పత్రిక గారు అడిగింది, భాగ్యనగర్లో 1 కోటి మంది జనాభా ఉన్నారు, ఈ 1 కోటి మంది జనాభా కైలాసపూర్ని సందర్శించాలి అని చెప్పేసి. అందులో భాగంగానే ఈ భాగ్యనగర్ ట్రస్ట్ ఏర్పడింది 2017లో. అప్పటి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ మరి గత సంవత్సరమే దీన్ని ట్రస్ట్గా రూపాంతరించి ఇంకా మెగా ఈవెంట్స్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే వారి ఆజ్ఞే మనకి. ఏమీ లేకుండా జేబులో ఒక ఖర్చీపుతోటి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన పత్రిక గారు, వారి ఆశీస్సులు, వారి ఆశయాలు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి అని చెప్పేసి మా క్వశ్చన్. జేబులో రూపాయి లేకుండా మేము ఒక్కటే ఒక ధైర్యంతో ఆయనతో అమావాస్య రోజు కొబ్బరికాయ కొట్టించి 1.5 కోటి పెట్టి దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించాం. 3.5 ఎకరాలు దీని చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఎక్కడ మేము ఎవరిని ఇచ్చేయలేదు. ఈ వర్క్ చేస్తున్నాము అని చెప్పి ప్రజలకి, అంటే మన పిరమిడ్ మాస్టర్లకి తెలియజేయటమే మేము చేసింది. దాని సందర్భంగా అద్భుతంగా దానికి కావాల్సిన అమౌంట్ అంతా వచ్చింది. అంటే ఇది మన పని కాదు, మనం నిమిత్త మాత్రము అనే సంగతి వెరీ క్లియర్గా మాకు అర్థమైంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నామంటే మనం చేసి మన ముఖం చూసి ఎవరైనా ఇస్తున్నారా? పత్రిక గారిని చూసి ఇస్తున్నారు. అంటే మన వెనకాల ఉన్న అంత పెద్ద పవర్, ఆ శక్తిని చూసి ఇస్తున్నారు ఇక్కడ. ఈ రోజున ఈ యజ్ఞంలో, ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో దాదాపుగా 80% కొత్త వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఏమీ తెలియదు వాళ్ళకి. పిఎంసి చూసేవారు, వచ్చారు, అంతే. పత్రిజీ చైతన్య జ్యోతి వెళ్ళింది, వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు సెంటర్ తిరిగారు, వచ్చింది.
అంటే ఇంతమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క కృషి ఈరోజు ఇంతమందిని ఇక్కడ నడిపించింది అంటే రాబోయే రోజుల్లో కొన్ని కోట్ల మంది ఈ ప్రాజెక్టుకి ఈ కైలాసపురి క్షేత్రానికి వస్తారు అనే నమ్మకం ఉంది. మరి వాళ్ళు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. అందులో మొట్టమొదటిది పత్రిజీ శక్తి స్థల్. దాన్ని అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. ఇందాడ సార్ చెప్పినట్టుగా, శ్రీరామ్ గారు చెప్పినట్టుగా నిజంగానే చాలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే 1000 సంవత్సరాలు అది భూమి మీద అలా ఉండాలి, ఏ రోజుకైనా తరాలకి అది అందించాలి. కాబట్టి దాన్ని అద్భుతంగానే, కొంచెం లేట్ అయినా సరే దాన్ని అద్భుతంగా తయారు చేస్తున్నారు. అందరి భాగస్వామ్యం దాంట్లో ఉంటుంది. దాంట్లో తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి పత్రిగారి యొక్క ఇది అన్నదానం. ఎందుకంటే వారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టిన తర్వాతే ధ్యానం నేర్పించండి అని చెప్తారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి చక్కని వసతిని ఇవ్వమని చెప్తారు. మరి వీటన్నిటినీ కూడా మనం ఎంతో అద్భుతంగా చేస్తున్నాం. వారి యొక్క కోరిక 1000 మందికి నా తరపు నుంచి ఫ్రీ అకామిడేషన్ కావాలి అని కోరేవాళ్ళు ఎప్పుడు. మరి ఆ ఫ్రీ అకామిడేషన్కి మేము గత 2 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాము. మరి పెద్ద మనసు చేసుకుని మన ట్రస్టీస్ అందరూ కూడా మాకు అందరూ కూడా కావాలి. ఇది ఎవరో ఒక్కలో కాదు, భాస్కర్ రెడ్డి సార్ కావాలి. ఒక విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ రోజున గవర్నమెంట్ చిన్న రోడ్డు శాంక్షన్ చేసింది అన్మాస్పల్లి నుంచి మన పిరమిడ్ దగ్గరికి. దాంట్లో 60 లక్షల రూపాయలు విజయభాస్కర్ రెడ్డి గారు సొంతంగా నిధులు వేసుకుని అది పెద్ద రోడ్డు చేశారు ఈ రోజున. మరి అంటే ప్రతి ఒక్క ట్రస్టీ కూడా కనపడకుండా దాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేస్తున్నారు. మరి శ్రీరామ్ గోపాల్ గారు ఎంతో అద్భుతంగా డిజైన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. రెండోది అన్నదానం షెడ్, మెయిన్ డైనింగ్, దాన్ని కూడా మేము టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ మెయిన్గా ఇక్కడ ఉండే ప్రతి ప్రాజెక్టులో కూడా మేము టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి యొక్క అందరి యొక్క సహాయ సహకారాలు. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్క ట్రస్టీస్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజంగా ధ్యాన భాగ్యనగరం టీం యొక్క ఈరోజు ఎనర్జీ చూస్తుంటే ఇది శక్తిస్థల్ అవుతుందనడానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు 1000 మంది ఫ్రీ అకామిడేషన్ ఉండాలని పత్రిగారి వారికి చెప్పారు. ఒక స్థలం నేను నిన్ననే చూశాను, ట్రస్ట్ బోర్డు అప్రూవల్తో ఆ స్థలం కూడా వారి అప్రూవల్ అయిన తర్వాత ఆ స్థలం కూడా చూపిస్తాం. నెంబర్ 1, శక్తిస్థల్లో 100% మన ధ్యాన భాగ్యనగరం పాత్ర 100% ఉంటుంది. ఇది ఏంటంటే పత్రిగారి ఫామ్ చేసిన ఇవన్నీ కమిటీస్ అందరం ఒక కలెక్టివ్గా పనిచేయడానికే తప్ప ఎవరి సొంతం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇవన్నీ ఈ యొక్క ప్రాజెక్టు చేయడానికి ఇది ఒక కమిటీ, ఒక బాడీ. కానీ మీ యొక్క సపోర్ట్, ప్రతి సపోర్ట్, మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరణ ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే మామూలుగా వ్యక్తులు చేసే ప్రాజెక్టులు కావు, వ్యక్తులు చేయకూడదు. ప్రతి పిరమిడ్ మాస్టర్, బికాజ్ 1000 సంవత్సరాలు ఆ మహానుభావుని యొక్క క్షేత్రం ఇది. ఆ క్షేత్రంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సపోర్ట్ ఉంటేనే దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎవరు నమ్మినా నమ్మకున్నా, ఎందుకంటే పత్రిగారి ఎంబడి వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తిని ఏది చెప్పినా జరుగుతుంది. ఒక ఉదాహరణకు చెప్తాను మీకు. 5 సంవత్సరాల కింద ప్రతిసారి అంటాడు ఇక్కడ ఫార్మాసిటీ రాదని. నేనెంతబ్బా సార్ 16,000 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ చేసి కేసీఆర్ గవర్నమెంట్ అనుకుంటే అవుతుంది, ఫార్మాసిటీ రాదంటాడు ఏంది సార్ ఏదో చెప్తుంటాడు అనుకునేవాడిని. మొట్టమొదటిగా కొత్త ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఫార్మాసిటీని క్యాన్సిల్ చేసి పడేశాడు. కాబట్టి దయచేసి మిత్రులారా, పత్రిగారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. 5 ఎకరాలలో కైలాసపురి డెవలప్ చేయాలన్నప్పుడు లేసారు తక్కువ ఉంది, ఎన్ని ఎకరాలు కావాలి మీకు? 100 ఎకరాలు కావాలి, అవుతుంది పో అన్నాడు. ఏదైతే ఆ మహానుభావుడు చెప్పింది రాబోయే రోజుల్లో ఒక షిరిడీ క్షేత్రం 100% అని అవుతుందని నమ్మే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వ్యక్తిని. మరొకసారి చప్పట్లతో ఈ అద్భుతమైన కమిటీ మెంబర్స్ని అందరినీ మీరు చప్పట్లతో వారికి ఎనర్జీ ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు. మన భాగ్యవశాత్తు మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల వారి యొక్క చైర్మన్షిప్లో ట్రస్ట్ మొత్తం పరమాద్భుతంగా పనిచేస్తోంది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులందరికీ, ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన అభినందనలు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క జీవిత చరిత్రని ఈ ప్రపంచానికి సమర్పించాలని గత 4 నెలల అమోఘమైన కృషి జరుగుతోంది. మొన్న 23 రాత్రి 8-8:30 మధ్యన మొట్టమొదటి ఎపిసోడ్ ప్రదర్శించడం జరిగింది. ఈరోజు రాత్రి
7:30 నుంచి 8 వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క బయోపిక్ 2వ ఎపిసోడ్ ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి అటెండ్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి మీ అందరికీ కూడా కైలాసపూరి అన్న పత్రి సార్ అన్న చాలా ఇష్టం. ఒక 3 మినిట్స్ మెడిటేషన్లో కూర్చుందాం. 3 మినిట్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ వేళ్ళలో వెళ్ళి పెట్టుకుందాం, మెడిటేషన్లో కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఎంతోమంది హాస్టల్గా మాస్టర్స్ మనం చేసే వర్క్కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. కానీ సంకల్పించాల్సింది మనమే, చేయాల్సింది మనమే. అందరం కూడా మన పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలనుకోండి. మన పూర్ణాత్మ అంటే మన తల్లితో కనెక్ట్ అవ్వాలనుకోండి. అట్లాగే కైలాసపూరితో, పత్రిజీ శక్తి స్థల్తో కనెక్ట్ అవ్వాలనుకుందాం. ఈ కైలాసపురి అభివృద్ధిలో నేను భాగస్వామిని కావాలి అని నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. ఏ రూపంలో అయినా కానివ్వండి. మాట సాయం కూడా చేయొచ్చు. మనం ఒక ప్రాజెక్టులో మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు. దీనికోసం ధ్యానం చేయొచ్చు. నేను ఈ కైలాసపురి అభివృద్ధిలో భాగస్వామిని కావాలి. ఇది అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం. కొన్ని వేల మంది, రోజు వేల మంది దీన్ని దర్శించి ధ్యానం చేయాలి. అందుకు కావలసిన సదుపాయాలన్నీ, ఫెసిలిటీస్ అన్నీ అత్యున్నత స్థాయిలో ఆనందంగా సమకూరాలి, హ్యాపీగా సమకూరాలి అన్నీ కూడా. అన్నదానం ఉంది ఇక్కడ, పత్రిజీ శక్తి స్థలం ఉంది, ద్వారకా నివాస్ ఉంది. ఏ విభాగంలో అయినా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఒక నిర్ణయం తీసుకోండి. దేనికి మీరు ఇష్టంగా వర్క్ చేయాలనుకుంటే దానికి నేను వర్క్ చేయాలి అనుకోండి. చివరి 2 నిమిషాలు. ఇది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్గా రూపాంతరం చెందాలి. పత్రి సారు సంకల్పం మన సంకల్పం.
1 minute. పూర్తిగా పత్రి సార్ శక్తి స్థలకి కైలాసపూర్కి కనెక్ట్ అవుదాం. ఈ ఎనర్జీతో మహేశ్వర మహాపిరమిడ్ ఎనర్జీతో కనెక్ట్ అవుదాం. 30 seconds. $20. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు కళ్ళ మీద పెట్టి నిదానం కళ్ళు తెరుద్దాం. కైలాసపురి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. పత్రిజీ శక్తి స్థల గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్కి, భాగ్యనాథ్ ట్రస్ట్కి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొకసారి చివరగా మా అద్భుతమైన ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్కు, మా ధ్యాన భాగ్యనగరం టీంకు యాజ్ ఎ చైర్మన్గా చెప్తున్నాను, మీ అందరి ముంగల అద్భుతమైన ట్రస్ట్ బోర్డ్ అండి ఇది. ఒకసారి గట్టిగా చప్పట్లతో